మనకి చూపించిన హీరో 24 లాంటి సినిమాతో పర్ఫార్మెన్స్ పీక్స్ని చూపించినటువంటి హీరో, సింగమ్ అండ్ బ్రదర్ లాంటి సినిమాలతో మనకి గూస్ బంప్ మూమెంట్స్ని క్రియేట్ చేసిన హీరో, ద వన్ అండ్ ఓన్లీ సూర్య గారి వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పైన ఎస్ఆర్ ప్రకాష్ బాబు గారు అండ్ అలాగే ఎస్ఆర్ ప్రభు గారు నిర్మాతలుగా, ఆర్జే బాలాజీ గారి డైరెక్షన్లో సాయి అభయంకర్ అసలు మామూలుగా ఇవ్వట్లేదు మ్యూజిక్. ఈ మధ్యకాలంలో సాయి అభయంకర్ గారి చార్ట్ బస్టర్ మ్యూజిక్తో మనకి జీకే విష్ణు గారు ఇచ్చినటువంటి డిఓపి, ద సినిమాటోగ్రఫీ వర్క్ అండ్ అలాగే కలైమన్నన్ గారి ఎడిటింగ్తో సూర్య గారు ద వెరీ వెరీ వర్సటైల్ హీరో అండ్ అలాగే ద వెరీ బ్యూటిఫుల్ క్వీన్ త్రిష హీరోయిన్గా మన ముందుకు వస్తున్నటువంటి వీరభద్రుడు సినిమా, అలాంగ్ విత్ నెగటివ్ షేడ్లో మనకి ఆర్జే బాలాజీ గారు కనిపించబోతున్న వీరభద్రుడు మే 14వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. అటు తమిళ్లోను ఇటు తెలుగులోను. అండ్ తెలుగులో ఈ సినిమాని మనకి అన్నపూర్ణ స్టూడియోస్ వారు అందిస్తున్నారు ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో అందరికీ స్వాగతం సుస్వాగతం. సూర్య గారి ఐస్లో ఉండేటువంటి ఆ మ్యాజిక్ అన్న, పర్ఫార్మెన్స్లోనే గ్రేస్ అన్న మనందరికీ చాలా ఇష్టం. సో సూర్య గారిని ఫుల్ మాస్గా, అలాగే క్లాస్ ఏమాత్రం మిస్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్తో కమర్షియల్ యాంగిల్స్లో మన ముందుకు రాబోతున్న వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై ఏసీటీసీ ఇన్ అసోసియేషన్ విత్ యూవీ మీడియా. Entertainment at your doorstep. PROs are Vamsi Shekhar and music is on Think Music. Okay, so ఇవాళ ఈవెంట్ని మనము టీజర్తో మొదలు పెట్టేద్దామా? Let's have the teaser of వీరభద్రుడు please. Let's have the teaser please. కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు, మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగొచ్చే. Let the festivities begin on May 14th కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. తెలుగు ప్రేక్షకులు, ఉత్తమమైనటువంటి ప్రేక్షకులు, సినిమాని ప్రేమించే వాళ్ళందరూ గట్టిగా ఒకసారి అరవండి. పాటల్ని ఇష్టపడే వాళ్ళు గట్టిగా ఒకసారి అరవండి. సూర్య గారి సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఒక ఓ వేసుకోండి. అండ్ అలాగే కార్తీ గారి సినిమాలను ఇష్టపడే వాళ్ళు కూడా ఒక ఓ వేసుకోండి. సో ఈరోజు మనకి కనుల పండగగా సూర్య గారితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు అని వినికిడి. అంటే మన రోలెక్స్ గారితో పాటు ఖైదీ కూడా వస్తే ఎలా ఉంటుందో, వాతావరణం మొత్తం పండగ వాతావరణం లాగా మారిపోయింది. సో మరొకసారి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ సభా ప్రాంగణంలోకి ఇక్కడికి రాబోతున్నారు మన డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారు. మంచిదైంది ఆయన ఆర్జే అయ్యారు. ఆయన విజే అయ్యి ఉంటే నాకు కడుపు కొట్టేసేవాళ్ళేమో. ఒక ఆర్జేగా, ఒక ప్రెజెంటర్గా, ఒక కామెంటేటర్గా, ఒక డైరెక్టర్గా, అసలు ఇన్ని మల్టీ ఫెసిటెడ్ పర్సనాలిటీగా మనకి ఈ సినిమాని అందించబోతున్నటువంటి డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ టు ది ప్రొడక్షన్ హౌస్.
మనకి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అంటే బ్యూటిఫుల్ ఫిల్మ్స్ గుర్తొస్తాయి. లైక్ మనకి కాకి లాంటి సినిమా కానీ, లేదా ఒకే ఒక జీవితం, అరువి, సుల్తాన్ లాంటి సినిమాల్ని అందించినటువంటి బ్యానర్. ఐఎండిబి లిస్ట్ తీసినట్టయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ వీళ్ళది టాప్ లిస్ట్లో ఉంటుందన్నమాట. మరి అలాంటి ప్రొడక్షన్ హౌస్ గురించి లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ప్లీజ్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ గురించి స్పెషల్ ఏవీ ప్లీజ్. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మే నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు అండ్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నుంచి వచ్చేటువంటి ప్రతి సినిమాని చాలా ప్యాషనెట్గా మన ముందుకు తీసుకొని వస్తారు కాబట్టి సినిమాలు అంతా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి డైరెక్టర్కి గట్టిగా ఒక ఓఏసి స్వాగతం పలుకుదామా? డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారికి లేడీస్ అండ్ జెంట్మెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది ఆర్జే కామెంటేటర్, ప్రెజెంటర్, యాక్టర్, డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారు. అలా ఆర్జే బాలాజీ గారు బయట చాలా పాజిటివ్ షేడ్స్లో ఉన్న సినిమాలో మాత్రం మనకి ఫుల్ నెగటివ్ షేడ్లో కనిపించేలాగా ఉన్నారని ఆల్రెడీ మనం టీజర్ అండ్ ట్రైలర్ చూసి తెలుసుకున్నాము. అలాగే వారి మాటలు వినడానికి కూడా మేము అందరం రెడీగా ఉన్నాం. బట్ బిఫోర్ దాట్ సాయి అభయంకర్ కచ్చిసేరా అనే సాంగ్తో మొదలుపెట్టి అసలు డ్యూడ్లో సాంగ్ కానీ, మొన్న పవిഴమల్లి కానీ ఒక్క దాని తర్వాత ఒకటి చార్ట్ బస్టర్ హిట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. సో దిస్ ఇస్ ఫర్ సాయి అభయంకర్. యూ ఆర్ డూయింగ్ సూపర్ డూపర్ గుడ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ సూర్య గారు అండ్ మీ కాంబినేషన్లో ఈ సినిమా ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాలోనే ఒక సాంగ్ వేసేసుకుందామా? లెట్స్ హ్యావ్ అ సాంగ్ ఫ్రమ్ వీరభద్రుడు ప్లీజ్.
Yes, that was a beautiful song and fans, are you all ready? చేసేటువంటి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం, అలాగే చేసేటువంటి ప్రతి ఒక్క పాత్రలోనూ పర్ఫెక్షన్, డైలాగ్లో ఉండేటువంటి పవర్ అండ్ పర్ఫార్మెన్స్లో ఉండే డెడికేషన్ none other than సూర్య గారు. Let's welcome వీరభద్రుడు, Rolex, సింగం, సూర్య గారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పైన మన ఎస్ఆర్ ప్రకాష్ బాబు గారు అండ్ ఎస్ఆర్ ప్రభు గారు నిర్మాతలుగా, ఆర్జే బాలాజీ గారి డైరెక్షన్ లో, సాయి అభయంకర్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్ తో సూర్య గారు, త్రిష గారు హీరో హీరోయిన్స్ గా మన ముందుకి మే 14వ తారీఖున వస్తున్నటువంటి ఫిలిం వీరభద్రుడు తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై ACTC in association with UV Media Entertainment at your doorstep. Our PROs are Vamsi Shekhar and music is Think Music. Surya Garu! Ladies and gentlemen, put your hands together for కళ్ళల్లో ఒక mesmerizing effect, screen మీద కనిపిస్తే magic effect. None other than మన రోలెక్స్ అనొచ్చు, సింగం అనొచ్చు అండ్ ఇప్పుడు వీరభద్రుడు అనొచ్చు మన సూర్య గారు. ఎనర్జీ వేరే లెవెల్ మారిపోయింది అసలు. సుప్రియ గారికి కూడా డాన్స్ వస్తుంది చిన్నగా. అసలు ఎనర్జీ ఏ లెవెల్లో ఉందంటే అందరికీ కూడా ఎగిరి ఒకసారి డాన్స్ వేసేయాలి అన్నంత ఎనర్జీ వచ్చేసింది. మే 14వ తారీఖు థియేటర్లో రిలీజ్ కోసం వేచి ఉన్నాము. ఈలోపు సినిమా వీరభద్రుడు టీమ్, కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అభిమానులు మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. అండ్ సినిమాకి సంబంధించినటువంటి ఫైట్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు. విక్రమ్ మోర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. ది ఫైట్ మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మాకు తెలుసు జనరలీ சார் ஒரு வாட்டி வாங்க சார், ஒரு 2 ஃபைட்ஸ் எனக்கு அப்படியே சொல்லி கொடுங்க. విక్రమ్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఫైట్ మాస్టర్స్, ఎన్నో సినిమాల్లో అద్భుతమైనటువంటి ఫైట్స్ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి మాస్టర్. మనకి ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ఫైట్స్ అన్నీ ఎంత స్టైలిష్గా ఉంటే సినిమా కూడా అంత సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అండ్ మాస్ ఇమేజ్ ఏ మాత్రం తీసిపోని విధంగా ఫుల్ కమర్షియల్ వాల్యూస్తో ఈ సినిమాని మనకు అందిస్తూ ఉన్నారు. అండ్ వీ హ్యావ్ అవర్ ఫైట్ మాస్టర్ హియర్. సార్, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఎస్ సార్, సూర్య అది అది నడుస్తూ ఉంటుంది సార్, అది ఒక హవా అది. ఓకే, సో ఎస్ ఆల్ ద బాయ్స్ అండ్ నాలాంటి ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్, ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఫైట్ మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన మనకి 2 ఫైట్స్ నేర్పించబోతున్నారు. ఆర్ యు ఆల్ రెడీ? దే ఆర్ రెడీ ఫర్ వన్ లర్నింగ్ వన్ పంచ్. నాతో రెడీ మాస్టర్? రెడీ 1 లేదా మాస్టర్? నాకు ఫైట్ రాదనుకుంటున్నారా మీరు? ఐఎమ్ అ వైఫ్, సో ఐ నో ఫైట్. ఓకే మాస్టర్, మీరు మాట్లాడచ్చు మాస్టర్. ఇంకా గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. బాలాజీ సార్ని ఫస్ట్ మాట్లాడిపిస్తే నాకు కొంచెం ఇన్స్పైర్ అవుతాను. ఆయన్ని ఫస్ట్ మాట్లాడిపోయింది. లేదు, ఆయన ఇంకొంచెం సేపటి తర్వాత మాట్లాడతానని నాకు ముందే వాట్సాప్ మెసేజ్ పెట్టేశారు. సో ఓకే, నేను ఫస్ట్ ఇప్పుడు నా ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. నేను ఐఎమ్ విక్రమ్ మోర్, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. నేను కాంతారా, KGF చాప్టర్ 1 అండ్ అవనీ శ్రీమన్నారాయణ, మన తెలుగులో పక్కా కమర్షియల్. ఓకే, నాకు 2 నేషనల్ అవార్డు వచ్చింది. ఒకటి అవనీ శ్రీమన్నారాయణ, ఇంకోటి KGF.
నేను ఈ ఈ స్టేజ్ మీద నాకు ఛాన్స్ ఇచ్చేదానికి ఫస్ట్ మన సూర్య సార్కి ఒక థ్యాంక్స్ నేను చెప్పాలనుకుంటాను. యాక్చువల్లీ సూర్య సారు నన్ను ఈ మూవీకి రెఫర్ చేశారు. నేను బెంగళూరు కాబట్టి నాకు నా తెలుగు కొంచెం బ్రోకన్ అంత రాదు. ప్లీజ్ మీరు చాలా ఏమైనా బాగా తప్పు ఉంటే ఎక్స్క్యూజ్ చేయాలి. మీరు చాలా సూపర్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ డే సూర్య సార్ బిఫోర్ షూటింగ్ సూర్య సార్ని రిహర్సల్లోగా నేను మీట్ చేశాను. యాక్చువల్లీ నేను ఒక ఫైట్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్కి ఒక టిప్ ఇస్తాను నేను. యాక్చువల్లీ ఏమంటే సూర్య సార్ ఫైట్ దొరికితే ఎవరు మిస్ చేయొద్దండి. ఎందుకంటే సూర్య సారు ఈజ్ ద ఓన్లీ హీరో హూ విల్ కమ్ ఎర్లీ. రిహర్సల్కి ఎర్లీగా వచ్చేస్తారు, షూటింగ్ కాదు రిహర్సల్కి ఎర్లీగా వచ్చేస్తారు. రిహర్సల్ వచ్చి నేను యాక్చువల్లీ ఎప్పుడు హీరో టయర్డ్ అవుతారు మేము రిహర్సల్ చేపిస్తే. యాక్చువల్లీ ఇక్కడ సూర్య సార్ విల్ బీ వెయిటింగ్ నెక్స్ట్ ఏంటి మాస్టర్. సో అంత క్విక్గా ఉంటారు. మన ఫస్ట్ టైం నేను ఫైటర్గా జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఏ ఎనర్జీ ఉండింది అదే ఎనర్జీ సూర్య సార్లో నేను ఇప్పుడు కూడా అయింది. ఫస్ట్ ఫిలంలో ఏముందో అదే ఎనర్జీ ఇప్పుడు కూడా క్యారీ చేస్తున్నారు సార్. ఒక ఫ్రెష్గా ఉండే ఫైటర్ ఎలా ఉంటారో అలాగే ఫ్రెష్గా జాయిన్ చేసిన ఫైటర్కి ఏం ఎనర్జీ ఉంటుందో అదే ఎనర్జీ సూర్య సార్కి ఇప్పుడు ఉంది. నేను ఇంకోటి ఈ స్టేజ్లో మన బాలాజీ సార్కి థ్యాంక్స్ చెప్తాను ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బాలాజీ సార్, యూ బిలీవ్డ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. దెన్ మీరేమి విజువల్స్ చూస్తున్నారో యాక్చువల్లీ ఫైట్లో మన డైరెక్షన్ టీమ్ చాలా సపోర్ట్ చేసింది నాకు. దిస్ ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. ఇక్కడ సూర్య సార్ లాంటి హీరో, దెన్ జీకే విష్ణు లాంటి కెమెరా, దెన్ బాలాజీ సార్ అండ్ దేర్ టీమ్ వాళ్ళంతా చేసిన మూవీ ఫైట్స్ అంత బాగా వచ్చింది. దెన్ ఇంకోటి ఏమంటే నేను కాంతారా చేసేటప్పుడు రిషబ్ శెట్టి ఒక మాట చెప్పారు, ఇది మాస్టర్ ఇది గాడ్ మూవీ, సో గాడే మిమ్మల్ని పిలిచింది నేను కాదు. సో అలాగే నేను కరుప్పన్ స్వామి నన్ను ఈ సినిమాలో చేసేదానికి ఒక ఛాన్స్ ఇచ్చారు కరుప్పన్ స్వామి. సో ఆ గాడ్కి నేను రుణంగా ఉంటాను. కరెక్టా మ్యామ్? ఓకే, రుణపడి ఉంటాను. అండ్ ప్రొడ్యూసర్స్ మన డ్రీమ్ వారియర్ ప్రొడ్యూసర్స్ ప్రభు సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, బాలాజీ సార్ ரொம்ப பேசிட்டேன், ఇవ్వదా తెలుగు. బాలాజీ సార్ ఇంతే, చాలా మాట్లాడేశాను, ఇంతే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఇంతే వస్తుంది అని చెప్పి మీరు ఎంత బాగా మాట్లాడారో తెలుసా అసలు. థ్యాంక్ యూ. ఇలా ఎంకరేజ్ చేస్తే అందరూ మాట్లాడతారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండానండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా బాగా తెలుగు రావడానికి ఇంకో టిప్ చెప్తాను, నా ప్రోగ్రాంలు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సార్ మైక్ ఇచ్చేసి వెళ్ళిపోతే అక్కడైనా ఇచ్చేసి సార్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు. అండ్ సచ్ అ వండర్ఫుల్ ఫైట్ కొరియోగ్రాఫర్, అటు కాంతారా, కేజీఎఫ్, అండ్ ఇప్పుడు మనం ఇందులో చూడబోతున్నాము ఆన్ May 14th. ఆయన చెప్పినట్టుగానే మనము May 14th అటు క్లాస్ అండ్ మాస్ రెండు కలగలిపి ఎంటర్టైన్మెంట్ని మనకు అందించబోతున్నారు సూర్య గారు. అండ్ అలాగే ఈ సినిమాకి బ్యూటిఫుల్గా సూర్య గారు ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మందికి హీరో. యూ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్, యూ మోటివేట్ సో మెనీ పీపుల్ సూర్య గారు. సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ వన్స్ అగైన్. అండ్ అలాగే ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన మా రాకేంద్ర మౌళి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సూర్య రిపోర్టర్ సినిమాతో స్టార్ట్ చేశారు ఆయన పయనం. సూర్య గారి సినిమాలకి మనందరికీ చాలా ఇష్టమైన లిరిక్ రైటర్ వెన్నెలకంటి గారి తనయుడు Rakendu is not only a fantastic writer, but he's also an actor and singer too. Rakendu, please. హాయ్, ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ప్రేక్షక దేవుళ్ళకి శుభ సాయంత్రం. హాయ్. సూర్య ఫ్యాన్స్కి, కార్తీ గారి ఫ్యాన్స్కి సూపర్. సో వీరభద్రుడు చూస్తున్నారు కదా, మామూలుగా ఆయన హీరోగా వస్తేనే చిత్త కొట్టేస్తాడు. ఇప్పుడు
గాడ్ మోడ్లో వస్తున్నారు. అప్పుడు ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఇది బేసిక్గా ఏంటంటే మనకి జస్టిస్ అనేది మ్యాండేటరీగా దొరకాల్సిన ఒక విషయం. అలాంటి జస్టిస్ అనేది మిరాకిల్ అయిపోయింది. సో ఆ మిరాకిల్ చూడాలి అంటే దేవుడే దిగి రావాలన్నట్టు ఉంది. సో ఆ దిగి వచ్చిన దేవుడే మన వీరభద్రుడు. సో ఇందులో చెప్పినట్టే కొబ్బరికాయ కొట్టి కర్పూరం చూపిస్తే శాంతించే దేవుడు కాదు, మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగి వచ్చే వీరభద్రుడు ఇక్కడ. సో ఈ సినిమాలో పాటలు రాసింది రామ్ జోగేష్ శాస్త్రి గారు, ఇప్పుడే వచ్చేశారు. నమస్తే గురుజీ. అండ్ కాసర్ల శ్యామ్ గారు. నేను ఇది ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎస్ఆర్ ప్రభు అన్న. ఖైదీ అనే సినిమాకి ఫస్ట్ నాకు డైలాగ్స్ రాయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. సో అక్కడి నుంచి నాకు వరుసగా చాలా సినిమాలు వచ్చాయి. ఆయన అప్పుడు ఒక మాట చెప్పారు, చూజ్ వైస్లీ, డు నాట్ రైట్ ఎవ్రీ ఫిలిం. ఎందుకంటే నువ్వు డబ్బింగ్ కూడా చాలా బెటర్గా రాస్తున్నావు కాబట్టి ఓవర్ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రభు అన్నకి నేను సర్వదా కృతజ్ఞుడిని. అది ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ కార్తీ అన్న ఎక్కడున్నా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నాతో మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. సూర్య అన్న అయితే బేసిక్గా మా సొంతనే ఎలాగో అలాగే సూర్య అన్న ఆల్వేస్ ఇండెడెడ్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ అన్న. సో అంతే, ఇంక చెప్పడానికి ఏముంది. అన్యాయాన్ని వదలడు, అసలే దేవుడు కాబట్టి అస్సలు బెదరడు. మీ ముందుకు వస్తున్నాడు మన వీరభద్రుడు ఆన్ May 14th. ప్లీజ్ కమ్ టు ది థియేటర్ అండ్ వాచ్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఆర్జే బాలాజీ గారి గురించి చెప్పడం మర్చిపోయింది, ఒక్కటి చెప్పేస్తాను. ఎందుకంటే నేను చెన్నైలో పెరిగిన టైమ్స్ నుంచి ఆయన ఆర్జేగా చేస్తున్నప్పుడు ఆయన ఆర్జే షోకి నేను యాక్టర్ మణికంఠన్ మేమందరం పెద్ద ఫ్యాన్స్. సో వీ యూస్ టు వాచ్ ఫర్ హిస్ ఇది. అండ్ ఆయన అక్కడి నుంచి ఒక క్రికెట్ కోచ్ కామెంటేటర్గా వచ్చి ఈ సినిమాలో అయితే సూర్య అన్న గారు ఎంత గొప్ప యాక్టరో అందరికీ తెలుసు. ఒక గ్రేటెస్ట్ యాక్టర్ని ఇంకో యాక్టర్ని చూడబోతున్నారు ఆన్ స్క్రీన్, దట్ ఈస్ ఆర్జే బాలాజీ గారు ఇన్ అ నెగటివ్ షేడ్. సో దిస్ ఈస్ హ్యూమన్ వర్సెస్ గాడ్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ May 14. వీరభద్రుడు. రాకేందు, మంచి మాటలు మాట్లాడావు, చాలా ఎనర్జెటిక్గా ఉండింది. దాంతో పాటుగానే సూర్య గారి సినిమాల్లోని పాటల్లో నీకే పాట అంటే ఇష్టం, అంటే ఏ పాట పాడతావు? మా నాన్నగారు రాసిన పాట గజని సినిమాలోంచి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపులకి వెతిక చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. థ్యాంక్ యూ సో మచ్. రాకేందు, దట్స్ సో నైస్. సూర్య గారి సినిమాలోని పాటని గుర్తు చేసుకుంటూనే మనకి తెలుగు సాహిత్యానికి కొన్ని వేల పాటల్ని రాసినటువంటి వెన్నెలకంటి గారిని కూడా గుర్తు చేసుకోవడం ఎంత ఆనందంగా ఉందో. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన వెన్నెలకంటి గారు మన కోసం ఇచ్చినటువంటి పాటలకి థ్యాంక్ యూ సో మచ్ రాకేందు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంకా పాటల ప్రస్తావన వచ్చిందంటే మా పాటల మేస్త్రి సరస్వతీపుత్రులు శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించాల్సిందే. శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లోని పాటలకి నంది అవార్డుని సొంతం చేసుకున్నటువంటి గ్రేట్ రైటర్, మొన్ననే మనకి మనశంకర వరప్రసాద్కి కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ని అందించినటువంటి మా లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. వీరభద్రుడు తమిళ్లో కరుపు అంటే ఒక ఏమంటాం, ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్కి ఏమాత్రం తగ్గకుండా మన తెలుగులో మనకి సుపరిచితమైనటువంటి దేవుడు, దైవం, వీరభద్రుడు టైటిల్గా పెట్టుకుంటూ వస్తున్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే ట్రైలర్ చూశాను. అంతకుముందు నాకు కథ తెలుసు. ఈ చిత్రంలో 4 పాటలు రాశాను. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే పాట ఫస్ట్ తమిళంలో రిలీజ్ అవ్వగానే విని నేను చాలా ఏమన్నా ఉద్వేగభరితంగా ఫీల్ అయిపోయి ఆ సౌండ్ని, ఆ ట్యూన్ని, ఆ కంటెంట్ని మ్యాచ్ చేయాలని చాలా పరిశ్రమించి, థ్యాంక్స్ టు ది ప్రొడక్షన్ టీం, నాకు నేను అంత ఫాస్ట్గా రాయాలనుకోను, నాకు తగినట్టుగానే మంచి టైం ఇచ్చి 4-5 రోజులు టైం ఇచ్చి మంచి అవుట్పుట్ తీసుకున్నారు నా దగ్గర నుంచి.
అలాగే స్వామి వేట ఇదనే పాట అయితేనేమి, ఫాదర్ డాటర్ మధ్య వచ్చే ఎమోషన్ పాట అయితేనేమి, ఇంకొకటి సినిమాలో రిపీటెడ్గా వచ్చే ఒక ఆ, పాట, మంచి ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో పాట, ఐ థింక్ సినిమా రిలీజ్ తర్వాత రిలీజ్ అవుతుంది ఆ పాట. ఈ 4 పాటలు రాశాను. నమ్మడు నేను చాలా ఎంజాయ్ చేస్తూ కొత్త నగరంలో కొత్త సెన్సేషన్ సాయి అభయంకర్. అండ్ సార్ జస్ట్ ఇంటరప్టింగ్, ఇప్పుడే మనకి సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్న మిస్టర్ ఢిల్లీ కార్తీ గారికి స్వాగతం పలుకుతున్నాము. యుగానికొకడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి అత్యంత ఆప్తుడై, ఆవార సినిమాతో మరింత దగ్గరై, ఊపిరి సినిమాతో ఇక ఎంటర్టైన్మెంట్ కి ఫుల్ అడ్రస్ గా మారిన మా కార్తీ గారికి స్వాగతం. వావ్, సూపర్. ఈ రోజు అసలు కనుల పండగగా ఉంది. ఏది ఒక్క క్లోజ్ ఫ్రేమ్ ఇచ్చుకోండి ఇద్దరిది. ఒక పక్కన రోలెక్స్, ఇంకో పక్కన ఢిల్లీ. సూపర్. ఈ రోజు ఫ్యాన్స్ ఫుల్ పండగే పండగ. ఓవర్ టు యు రామజోగి శాస్త్రి గారు సార్. వాట్ ఏ సైట్, కన్నుల పండుగగా ఉంది ఆ దృశ్యం. అన్నదబ్బుల్ని ఇద్దరిని పక్కపక్కనే చూస్తూ, ఎప్పుడు కూడా సూర్య గారిలోను కార్తీ గారిలోను వాళ్ళు తెలుగు సినిమాని ప్రమోట్ చేసే విధానం చాలా గొప్పగా ఉంటుంది. మన ఇంటి మనుషుల్లాగా, మన సొంత మనుషుల్లాగా, మన ఊరి మనుషుల్లాగా వాళ్ళు అనిపిస్తూ, మనకు ఆ భావన కలుగజేస్తూ సినిమాని ప్రమోట్ చేసే విధానం నభూతు నా భవిష్యత్తు. అలాగా వాళ్ళిద్దరిని వాళ్ళ పక్కపక్కన చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి వస్తే, మనసుకు నచ్చినట్టుగా ఇష్టపడి 4 పాటలు రాశాను. నగరంలో కొత్త సెన్సేషన్ సాయి అభయంకర్ మీ అందరికీ తెలుసు. డూడ్ సినిమాతో మంచి మన అందరి హృదయాలను చూరగొన్నాడు. తాను కూడా తమిళంలో సూర్యలా గారు లాంటి ఒక పెద్ద స్టార్కి సినిమా చేయటం చాలా పెద్ద విషయం. తన మ్యూజిక్ కూడా గొప్పగా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంది. మంచి ఆల్బమ్ కుదిరింది. నాతో పాటు ఇవాళ నా సోదరుడు కాసల శ్యామ్ కూడా కొన్ని పాటలు రాశారు. తను కొంచెం ఫీవరిష్గా ఉండి రాలేకపోయారు. తన తరపున కూడా మీ అందరికీ హాయ్ చెప్తూ, ఈ సినిమా మంచి ఘన విజయం ఏమంటాం సంపాదించాలి. అలాగే మరీ ముఖ్యంగా చాపకిందిలాగా, సైలెంట్ కిల్లర్ లాగా రాకేందు మౌళి ఈ మధ్య ఏ కాలంలో ఏ డబ్బింగ్ సినిమాని చూస్తున్నా కానీ వాళ్ళ నాన్నగారి లెగసీని నిలబెడుతూ అటు పాటలు ఇటు మాటలు రెండు రాస్తూ కూడా మంచి మంచి పేరు సంపాదించినటువంటి రాకేంద్ర మౌళికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఆర్జే బాలాజీ గారు ఈ సినిమాతో నేను యాక్చువల్గా ఆయన గురించి వికీపీడియాలో చూడటం, ఆయన ఇంటర్వ్యూస్ చూడటం తటస్థించింది. సార్ వాట్ ఏ జర్నీ. 17 ఏళ్ళుగా మీరు ఆర్జేగా పనిచేసిన తర్వాత రకరకాల రూపాంతరాలు చెంది చివరికి సూర్య గారు లాంటి హీరోని డైరెక్ట్ చేస్తూ మీరు విలన్గా నటిస్తూ నిజంగా మీ ప్రస్థానం చాలా ఇన్స్పిరేషనల్ సార్. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ వన్స్ అగైన్. ఉంటాను. గుడ్ నైట్. అప్పుడే మాకు గుడ్ నైట్ కాదు సార్, మాకు ఇంకా చాలా టైం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామజోగి శాస్త్రి గారు. కీప్ ఇన్స్పైరింగ్ అస్ విత్ యువర్ బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ అలాగే వెంకీ అట్లూరి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేశారు. అలాగే ఈ సినిమాకి వెరీ వెరీ యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయంకర్ అసలు మామూలుగా చాట్ బస్టర్లు ఇవ్వట్లేదు. కచ్చిసేర నుంచి మొదలుకొని డ్యూడ్ లాంటి సినిమా కానీ, లేకపోతే పవిడమల్లి లాంటి పాటలు కానీ ఒక్కొక్కటి సూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ సాయి అభయంకర్ ప్లీజ్.
గారి ఆన్ స్క్రీన్ మాస్ ప్రెజెన్స్ కి సాయి అభయంకర్ ఇచ్చేటువంటి డైనమిక్ మ్యూజిక్ కి మే 14వ తారీఖున మనందరం మనకి మెస్మరైజ్ అయ్యేటువంటి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ని చూడబోతున్నాము ఆన్ మే 14th ఇన్ థియేటర్స్. అండ్ అలాగే ఇప్పుడు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మధ్య మధ్యలో క్లోజప్లు పడుతున్నాయా? ఢిల్లీ గారి క్లోజప్ పడిందా? ఓకే. సో ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం, మేము కూడా కొంచెం మాట్లాడడానికి కిందకి వెళ్తున్నాం మరికొద్ది సేపట్లో. బట్ బిఫోర్ దట్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మనకి సినిమాలోని ఒక సూపర్ డూపర్ హిట్ నంబర్తో మనల్ని మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నారు. చిట్టి మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వావ్, సూపర్! చిట్టి మాస్టర్ అండ్ టీమ్ అద్దరు కొట్టేశారు. వాళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం మాత్రమే కాదు, స్టేజ్ మీద ఉండే వాళ్ళతో కూడా పర్ఫామ్ చేయించారు. అంతలాగా ఊగింది స్టేజ్. సూపర్. అండ్ సూర్య గారు, కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి అభయంకర్ ఇచ్చినటువంటి సూపర్ డూపర్ మ్యూజిక్, అలాగే ఈ సినిమాలోని పాటలకి ఒక పక్కన రామ్ జోగేష్ శాస్త్రి గారు, అలాగే కాసర్ల శ్యామ్ గారు తెలుగులో మనకి సాహిత్యాన్ని అందించారు. అండ్ తెలుగులో ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నారు. సుప్రియ గారు, మీకు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ సుప్రియ గారు మాట్లాడడానికి రావట్లేదు, అక్కడి నుంచి ఆవిడ విషయస్ని తెలియచెప్పారు. అండ్ మే 14th థియేటర్లో మనందరినీ కలవబోతున్నారు. ఎవర్రా మీరంతా, అసలు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, అసలు ఎవర్రా మీరంతా అనేటువంటి డైలాగు కార్తీ గారి సినిమాలో ఒకసారి చెప్తే ఇక్కడ మన తెలుగు ఆడియన్స్ ఎన్నిసార్లు దాన్ని రోజు వాడుతూ ఉంటారో తెలుసా. అసలు ఆల్మోస్ట్ వచ్చినటువంటి ఏ సెన్సేషనల్ న్యూస్కైనా సరే కార్తీ గారు ఒక టెంప్లెట్ స్టాండర్డ్గా అక్కడ వస్తూనే ఉంటుంది. సో ఈరోజు కార్తీ గారు అండ్ అలాగే సూర్య గారు రావడం అనేది మా తెలుగు ప్రేక్షకులందరికీ కనుల పండగ. అండ్ మే 14వ తారీఖున మనం పండగలాగా చూడబోతున్నటువంటి ఆ సినిమా ట్రైలర్ ఒక్కసారి చూసేద్దామా? లెట్స్ హావ్ ది ట్రైలర్ ఆఫ్ వీరభద్రుడు ప్లీజ్.
ఎస్ ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్ కోసం అండ్ ప్రేక్షకులు ఏదైతే సూర్య గారి నుంచి ఎదురు చూస్తున్నారో దానికోసం, ఎలాగైతే చూడాలనుకుంటున్నారో దానికోసం అండ్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం మే 14న వీరభద్రుడు చూడబోతున్నాము. అండ్ ఈరోజు మనం ఒక్కసారి రోలెక్స్ అండ్ ఢిల్లీతో మాట్లాడేద్దామా? మనకి చాలా అరుదుగా దొరికేటువంటి అదృష్టము. ఒక్కసారి మైక్స్ ఇచ్చేస్తారా? సూర్య గారు, కార్తీ గారు, వెరీ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ క్లోజ్అప్ నుంచి. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని ఒక్కసారి మీ చైల్డ్హుడ్కి తీసుకొని వెళ్ళి క్వశ్చన్స్ అడగాలనుకుంటూ ఉన్నాము. సో నేను అడిగేటువంటి ఈ ప్రశ్నలకి ఎవరు ఎక్కువగా చేసేవాళ్ళు ఈ విషయాలు అనేది మీరు చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ చిన్నప్పుడు మీ ఇద్దరిలో అబద్ధాలు ఎక్కువగా ఎవరు చెప్పేవాళ్ళు? అబద్ధాలు స్టోరీస్ చెప్తున్నాను, అది అబద్ధం అని చెప్తే నాకే నేనేం చేయగలను? అది స్టోరీస్, అది అబద్ధాలు కాదు. ఓకే, మీరు దీనికి సమాధానం ఏం చెప్పలేదంటే కార్తీ గారు అన్నట్టేనా? ఆయన హీజ్ ఓన్లీ టెలింగ్. నో, హీజ్ ఓన్లీ టెలింగ్. ఓకే, డైట్ స్కిప్ చేసింది ఎవరు ఎక్కువగా ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత? చూడండి, ఇద్దరు చూడండి. టీనేజ్ కాదు, ఆఫ్టర్ 25 I started knowing about diet. Okay, body is not made in the gym and body is made in the kitchen. So only after 25 I got to know about it. Whatever you do gymming, no use. Yeah. You have to zip up your mouth, then the body changes. రైట్ సార్. బట్ నాకు మోస్ట్ మౌత్ ఆఫ్ ద లో టైం జిప్పు లేదు. అండ్ మా బాడీస్ ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్, జిమ్ స్కిప్ చేసేది ఎవరు మీ ఇద్దరిలో? ఏయ్, వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళే రాయాలి, మీరు రాయకూడదు. I think we both do it. We feel guilty and then we go back to the gym. Illati 365 days you can't be at the gym. కరెక్ట్. You let go and then you again run and సో chase it. అప్పుడప్పుడు and catch. ఇద్దరు స్కిప్ కొడుతూ ఉంటారు. ఓకే, కానీ జ్యోతిక గారు మాత్రం స్కిప్ కొడుతున్నట్లు లేరు. Never. Yeah. 365 days. 365 డేస్లో 366 డేస్ వెళ్తున్నారు ఆవిడ. లేదు, నేను 214 డేస్ వెళ్తున్నా. We were actually discussing that. What is that you're doing now? What is your age? And what is that pause button? How do you just freeze time? What is happening? ఆఫ్టర్ I think we both also discussed you're a happy soul. You choose to be happy always, yes. and that's why you're like this. అంతే సూర్య గారు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఈచ్ డే ఆఫ్టర్ ది ఈవెంట్ ఇస్ ఓవర్ నేను కొంతసేపు వెళ్ళి ఫ్రిడ్జ్లో కూర్చుంటూ ఉంటాను. Freezer, యా, ఇట్ హెల్ప్స్ టు ఫ్రీజ్ మై ఏజ్. యా, అలాగే మీ ఇద్దరిలో చిన్నప్పుడు కోపం ఎవరికి ఎక్కువ? చిన్నప్పుడు అవునా? దెబ్బలు ఎవరికి ఎక్కువగా పడ్డాయి? short fuse. షార్ట్ ఫ్యూస్ దెబ్బలు మీకా? ఆబ్వియస్లీ కదా, తమ్ముడు కదా. అవును. తమ్ముడు కదమ్మా. అమ్మకి ఫేవరెట్ ఎవరు చిన్నప్పుడు? ఆల్వేస్ పెద్ద బాబు కదా. మీరు అప్పుడు ఎక్కువ First ఫీల్ child. అయ్యేవాళ్ళ? ఆల్వేస్ ఐ In ఫెల్ట్ లైక్ between other third second child ரெண்டுக்கு நடுவுல. So in between daughter is father's daughter, first son is mother's. ఆల్వేస్ కేర్లెస్ నాకు. అయ్యయ్యో, చాలా కేర్. మధ్యలో ఇరుక్కుపోయిన మనిషి. అందుకే నన్ను అందరూ చూసుకుంటున్నారు. వాళ్ళందరూ చూసుకుంటారు. వేసేసారు మీరు, వేసేసారు. అమ్మా. ఓకే, ఫాస్ట్గా ఇమోషనల్ అయ్యేది ఎవరు? ఫాస్ట్గా ఇమోషనల్ అయ్యేది ఎవరు? ఇద్దరు ఇద్దరునా? ఇద్దరు ఒక 1% ఎక్కువ. No, I think I became little more emotional with age, but I saw him first getting emotional when our sister got married. That's when we thought, okay, we didn't know this side of us, and he emoted even before me. Okay. He sang a beautiful song for my sister, and he made everybody cry, and he also teared up. మీరు పాడక్కర్లేదు కానీ ఆ పాట ఏంటో జస్ట్ చెప్తారా? తమిళ పాట అమ్మా, మీకు అదే జస్ట్ పాట ఆ పాట వాట్ ఈస్ ద సాంగ్ చెప్తే చాలు, మేము ఆ తర్వాత. రజనీ గారు సాంగ్, అది రజనీ గారు సాంగ్, పాత సాంగ్, ఓల్డ్ సాంగ్. ద హీరో సింగ్స్ ఫర్ సిస్టర్, సేమ్ లైన్స్. ఓకే, సో కనుక్కుంటారులేండి మా వాళ్ళు. అలాగే ఇంత మీ బ్యూటిఫుల్ మెమరీస్ని షేర్ చేసుకున్నారు కాబట్టి మా దగ్గర కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ కూడా ఉన్నాయి మీవి, అవి మేము షేర్ చేస్తాం. ఒకసారి స్క్రీన్ మీద వేయండి. కెన్ వీ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్? అది ఓకే. ఆ టైంలోని మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇంటాక్ట్? ఆ పిక్చర్ దిగినప్పుడు మీకు గుర్తుందా కార్తీ గారు? దిస్ మా One thing, our dad will always wake us up at 6 o'clock in the morning, and he will never allow us to sleep, just to click those pictures. In the morning, the face will be fresh,
and you'll get that yellow sunlight before it becomes 7 o'clock, 7:30. Harsh sunlight varudhukku munnadi, he will always take us to the Mottamadi, to the terrace, and we all should pose for him. That's He's because also your a father, photographer. Yeah, he's a photographer, actor. He's an artist, so Yeah. he knows. అందుకని మీ ఫాదర్ అంత మార్నింగ్ లైట్లో షూట్ చేశారు. మా ఫాదర్ అకౌంటెంట్ కదా, మధ్యాహ్నం తీసుకెళ్ళి షూట్ చేశారు ఫోటోలు. కార్తీక్ గారు మీరు? దట్స్ వాట్ ఫోటోలు చూస్తే మన చెల్లి కూడా సేమ్ బాయ్స్ షర్ట్ వేసుకుంది కదా, అవును. బికాస్ షీస్ ఆల్వేస్ విత్ బాయ్స్. షీ ఆల్సో వేర్ బాయ్స్ షర్ట్స్, బాయ్స్ షార్ట్స్. ఫర్ వెరీ లాంగ్ టైమ్ షీ యూస్ టు డ్రెస్ లైక్ ఎ బాయ్ ఓన్లీ. ఓకే, And మీకు then only ఎప్పుడు they అలాంటి said- రివర్స్ ఫ్రాక్స్ అలాంటివి వేసిన సందర్భాలు లేవు. జరగలేదు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది స్కూల్లో కాంపిటీషన్స్ కా? I thought they are dressing me so much. I thought I'll get the most important character, but I was like a set property. I just had to do this. He was Balaram and he had all the dialogues. ఓ ఓకే, అందులో నేను హీరో, ఈయన గెస్ట్ రోల్. చూసారా, మీకు ఇంట్లో అంత ఫేవరిజం లేకపోయినా స్కూల్లో ఉండింది ఫేవరిజం. యా, నెక్స్ట్ పిక్చర్. ఇది We've never gone to a shooting spot. I think Appa Vandu must have done almost 200 films, but we must have gone to at least 2 or 3 times to his shooting spot. This was in Kodaikanal. Ayiram Muttangal is the movie title name. I think this was maybe first or second time we went and saw him on a shooting spot. For a long time we didn't know he's an actor. He okay, though velak perkaru, he's somewhere he's also watching movies, shooting paathutirukkaru. That's how he has kept us. We hardly knew cinema industry people till we were like 18, 20. ఓ మై గాడ్, దట్ ఈస్ రియలీ అమేజింగ్. 18-20 వరకు కూడా మీకు ఇంకా తెలియలేదంటే మీకేమైనా మెమరీస్ ఉన్నాయా ఈ పిక్చర్? లేదు, అది సాంగ్ షూట్ అది మాత్రం నాకు గుర్తుంది. ఓకే, చాలా తక్కువ, చాలా చిన్నపిల్లలు. యా, అందుకని అన్న రిమెంబర్స్ మోర్ దెన్ వాట్ ఐ రిమెంబర్. యా, నెక్స్ట్ పిక్చర్ అండ్ లాస్ట్ పిక్చర్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఇంకో పిక్చర్ అది. ఎస్, I think that's one of the only photo I smiled. Other doesn't mean I never smile otherwise. Okay. Childhood full away. I had so many things in my mind, and I think those are, I think the rarest photo where I actually smiled in my childhood. ఎస్. అండ్ కార్తీక్ గారు ఎలాగో ఎవర్ స్మైలింగ్లోనే ఉన్నారు. ఎవర్ స్మైలింగ్. సూర్య గారు, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి. ఇది కొంచెం మీరు ఫన్నీగా ఆలోచించి చెప్పండి. కార్తీక్ గారు ఒకవేళ ఈ ప్రొఫెషన్లోకి రాకుండా ఉండుంటే ఆయనకి ఏ ప్రొఫెషన్ సూట్ అయ్యేది? Storytelling. అంటే ఆర్జే బాలాజీ గారికి కాంపిటీషన్ అన్నమాట. మీ ఇద్దరికి నిక్ నేమ్స్ ఏమైనా ఆయన ఉంటాయి? టాలెంట్ కష్టం అండి, అది మల్టీ టాలెంట్. అవును, ఆయన తెలుగులో లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పొట్ట కూడా కొట్టేవాళ్ళు ఆయన. కరెక్ట్ కరెక్ట్. కరెక్ట్. నిక్ నేమ్స్ ఏమైనా ఉండేవా మీ ఇద్దరికి చిన్నప్పుడు? ఎనీ నిక్ నేమ్స్? అంటే కోపం వచ్చినప్పుడు తిట్టుకోవడానికి, పిలుచుకోవడానికి ఏయ్ అట్లా అప్పుడే రోలెక్స్ అని పిలుస్తారా? అది ఎప్పుడు గొడవలు ఎక్కువ, ఇద్దరి మధ్యలో గొడవలు ఎక్కువ. న్యాచురల్లీ బాయ్స్ హ్యావ్ టు ఫైట్ కదా. యా, అన్నదమ్ముళ్ళు అంటే వీల్ హ్యావ్ మాక్సిమం ఫైట్స్. ఐ థింక్ మాక్సిమం యాక్షన్, డైలాగ్స్ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్. ఓకే, సో Next our neighbor's house was Nudan Prasad Garu. ఓ So they have a wonderful, like one Andhra manga we call it. I don't know still. Avakai. Avakai da. So we have to climb a sunshade and jump into their house when they are all sleeping in the afternoon. We take that. మామిడికాయలు అంటే బంగినపల్లి పెంచారేమో అక్కడ. Yeah. It's proper our Andhra manga we call it. It's a short name we call it. We steal that and come from the house, and he will actually help me climb the sunshade. I will be going and plucking the mangoes. When we come back, there will be only one, and we'll fight for it. Who has to take the majority of it? அப்படியே ரோலிங் எல்லாம் பண்ணி தரையிலெல்லாம் வந்து ROF எல்லாம் சொல்லுவாங்கல்ல அந்த மாதிரி. Super Vandy, thank you so much for sharing such lovely childhood memories, not only with us, with all your fans. Everybody will be so happy. And alage మీ పక్కన కూర్చున్నటువంటి ఆర్జే బాలాజీ గారు ఎంత మల్టీ టాలెంటెడ్ అండి. ఒక పక్కన ఆర్జే, అలాగే కామెంటేటర్, అలాగే ప్రెజెంటర్, అండ్ అలాగే యాక్టర్, డైరెక్టర్. போதும் இன்னும் ஏதாவது இருக்கா? நான் அவ்வளோ பேச மாட்டேன். ఇప్పటికీ కూడా ఆయన్ని క్రాస్ టాక్ బాలాజీగా బాగా ఫేమస్ కదా. ఒక్కసారి ఏవి చూద్దాము. లెట్స్ హావ్ ద ఏవి ప్లీజ్.
ఆర్జే బాలాజీ గారికి సూపర్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ ఆఫ్ వీరభద్రుడు ఆర్జే బాలాజీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. తమిళ ప్రేక్షకులకి బాగా సుపరిచితుడైనటువంటి మంచి వాక్చాతుర్యం కలిగిన ఆర్జే అండ్ ఆర్జే బాలాజీ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఇస్ ద ఓన్లీ తెలుగు దట్ ఐ నో. అండ్ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ వాస్ ఇన్ 4th standard when I first saw you, I think. No. I was in 5th standard when I did that show. Yeah, I know. Rock and Molly told that you started when you were in 5th standard, 6th standard. Yeah. But I'm a big fan. Thank you. It's a very good moment to be here. I've always dreamt. When I came inside the auditorium, I went to see Surya sir. I saw him dressed in a black pant and black shirt. Avrada, he is the hero of my film. He is the hero. You guys are there for him. But he has come so simple, and I'm overdressed with a velvet jacket. I was wearing a cooling glass. In embarrassment, I removed it. I did that. Gold issue. Yeah. All of this because I visualized this moment to be here on a pre-release event in Hyderabad. It's always there in my visualization. Like, I wanted to be here. I always had you as the host. When I do a show in Hyderabad for my film, I thought, okay, நீங்கள் நிறைய வீடியோஸ் உங்களுக்கு பார்த்துருக்கேன், நிறைய ஸ்டார்ஸோடு இருப்பீங்க. ஸோ என்னோட படத்துக்கு நீங்கள் இருக்கணும் அப்படின்னு நான் நினச்சிருக்கேன். ஸோ ஐ எம் ட்ரெஸ்ட் ஹியர் பிகாஸ் ஐ வாண்டட் திஸ் மூமெண்ட் டு பி வெரி ஸ்பெஷல். தேங்க்யூ ஸோ மச் சுமா காரு. அண்ட் ஒன்ஸ் அகேன் குட் ஈவினிங் டு எவ்ரி ஒன். Veerabhadrudu, generally, I think any Tamil film, Surya sir's film, is as big as a Tamil film in Telugu also. They dub it and all, but this film is made for people of Tamil Nadu as much as people of Andhra and Telangana. How much ever we love Karupasamy, I think Veerabhadrudu Swami is as special as Karupasamy for you guys. So it's a very long journey for me. That AV, actually I had, I think 15 years of my life in that AV. I was nobody, and then I became an RJ, then I became an actor. My acting was not so great, so I stopped acting. I started writing films. And then acting bad-ஆ இருந்ததா என்ன சொல்ல வரீங்க? சூப்பரா, ஓகே கொஞ்சம் நல்லா ஃபீல் ஆகுது. பட் ஆனால் I didn't like my comedy in films, but I started writing my films, made my own films, but never imagined I will do a Surya sir film in my life as a director. Thank you so much, sir, for giving me this opportunity. This film happened because of the trust you had in me. எப்போவுமே வந்து லைக் ஆல் த டைம் ஐ டோன்ட் நோ இஃப் த வேர்ல்ட் வில் பிலீவ் அஸ். நம்ம எல்லாருக்குமே ஆல் ஆஃப் அஸ் வில் ஷேர் த சேம் ஜேர்னி. ஐ திங்க் த பிலீஃப் இன் பீப்புள் இஸ் வெரி லெஸ் இன் அஸ். லைக் கொஞ்ச நாள் முன்னாடி பிஃபோர் 2 years, a man in Tamil Nadu, everybody like had different opinions on him. Nobody believed him. Yeah, a lot of people ridiculed, there was negative propaganda, but that man believed in himself and he persisted with his dream, with his vision, with his thoughts, and then here he has become the Chief Minister of Tamil Nadu now. See, Honorable Chief Minister of Tamil Nadu, Joseph Vijay Avargal. So before 2 years, when he got into politics, I think people didn't believe in him, but he had complete faith that he will do really well, and that faith has translated, that belief has translated to millions of Tamil people, and they voted, and you guys have an example here also, Pawan Kalyan Garu. So people, when they believe themselves 100%, it will translate into energies, and that energy will be channelized to each and every one of us. So that's what I also did. I believed in myself. People were questioning Surya sir also, asking whether RJ Balaji is your director. Oh, what standard coming from Sudha Gongra to Anirathanam to RJ Balaji. So they ridiculed me in beginning. They didn't believe in me. But when we released the teaser, I think the love I received, and people stopped the disbelief, and they started believing in me. Same way, when the trailer released in Tamil, people asked, oh, RJ Balaji is the villain against Surya. And nobody, I don't think people still believe it. But I again want to keep quiet and just wait for the film. That film, I think, will speak for itself. We released the trailer yesterday in Tamil and today in Telugu. The trailer has the proper story. Whatever there in the film is already told, because I want people to expect certain story. This is the film. We have showed that in the trailer. But apart from the trailer, the film has a lot of surprises.
You guys will like the film. I don't want to over-promise and under-deliver. It's a very entertaining mass masala film, and the Surya sir we always loved. Iron, Singham, all the films that I've seen. So that's the Surya sir I wanted to show in this film, and this film will show that kind of Surya sir. And the film is made for people of Tamil Nadu, people of Telangana, people of Andhra. It is not made for people in social media. So this is for people who celebrate cinema. This is for people who celebrate cinema in the darkness of cinema halls, the magic of cinema, not dissect postmodern cinema in social media, not for them. This is for us, all of us to celebrate. And finally, I just wanted to say, Surya sir, as I told, I believe completely the universe will make things happen for me. God in different versions have come in my life and made a lot of things happen. This film is like that. I strongly, 32, 33 months I've been working in this film, and I think I promise you a blockbuster in Tamil and in Telugu. And Kadavul Kandipa Narathi Vapar. Devudu Unnaru, Terika Uduvaru. So this film will fulfill all your expectation. I didn't treat audience as, okay, mass film, leave your brains outside. That's not this film. I respect audience, so it is an intelligent commercial film. You guys will like it, I believe, and I don't want to say much. And thank you so much, Supriya Garu, for hosting this pre-release event. நாங்கள் எங்கள் ட்ரெய்லர்லேயே வந்து ரிலீஸ் டேட்டை விட்டுட்டோம், நீங்கள் மைக்லேயே போட்டு கொடுக்குறீங்க. ஸோ யூ கைஸ் ஆர் ஸோ வெல் ப்ரிப்பேர்ட், அண்ட் தேங்க்யூ ஸோ மச் ஃபார் அ லவ்லி ஈவெண்ட். திஸ் இஸ் ஆல்வேஸ் பின் in my dreams, like to have a pre-release event in Hyderabad and Annapurna Studios. And Rakun Mauli Garu, thank you so much for writing dialogues as good as Tamil one, even in fact in many places better. And Venki Atluri Garu, thank you so much for gracing this occasion. You're Surya sir's next director, and I'm a fan of Lucky Bhaskar and other films. So thank you so much for being here. You're such a soft person. Whenever Surya sir comes to your spot and come to my spot, you look at me, Vanu director, oh Venki director, like that. You're such a soft man, and thank you so much. And Sastri Garu, and also Kasarla Sham Garu, thank you so much for writing wonderful lyrics for Telugu. Sai Abhankar is not here. He's been working for the last 1 week, every day, 18-19 hours. So he couldn't come, but I know he's got a lot of fans in Telugu. So he will soon... Trisha, yeah. Trisha is also not here. Yeah, even I'm a Trisha fan. அதனால தான் அவங்க எங்கள் படத்தில் ஹீரோயின் நடிச்சிருக்காங்க. ஷீ இஸ் நாட் ஏபிள் டு பி இயர், பட் ஆனால் ஷீ இஸ் காட் அ வெரி குட் ரோல் இன் த ஃபிலிம். ஸோ எங்களோட ஸ்டண்ட் மாஸ்டர் கேஜிஎஃப் காந்தாராக்கெலாம் நேஷனல் அவார்ட் வாங்கின மாஸ்டர். தேங்க்யூ ஸோ மச் ஃபார் கமிங் டு ஹைதராபாத், அண்ட் தேங்க்யூ ஸோ மச் ஃபார் வேரிங் தட் ஜாக்கெட். ஐ ரியலி லவ் யூ, லுக் ஸோ கூல் சார். And to everyone from Andhra and Telangana, thank you so much. Look forward to Karuppu, it won't disappoint you. Look forward to Veerabhadrudu, same script everywhere. So sorry for that fumbling. And yeah, I think I'm done, ma'am. Thank you, Suma Garu. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ తెలుగులో కూడా మీరు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. எனக்கு வந்து நிறைய தெலுங்கு ஹீரோஸ் ரொம்ப பிடிக்கும். ஐ எம் a big fan of பிரபாஸும் எனக்கு ரொம்ப பிடிக்கும். எனக்கு பர்சனலி I love Ram Charan. Peddi film, it's releasing. Yeah, it's coming on June 4th, so I wish Ram Charan sir and his team all the best, and I really like his films. So if God is kind, I'll do a Telugu film also in the future. Thank you so much. Thank you guys, thank you so much. Thank you so much RJ Balaji garu. అండ్ అలాగే ఈ రోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి அவர் ஒரு சீக்ரெட் சொல்லிட்டாரு. Karthi buddy is my friend. We acted in a film together. Thank you so much for being here. For your brother I know, but also for my film, if you are here, very special to us. Thank you. You have so much fan following. I'm so happy to see you here. வேறு யாராவது நான் மிஸ் பண்ணிட்டேன்னா மன்னிச்சுக்கோங்க. அதுக்கப்புறம் மனோஜ் சார், தேங்க்யூ ஸோ மச் ஃபார் பீயிங் இயர். அப்புறம் வேறு யாராவது சொல்லிட்டேனா? விட்டுட்டு எல்லாம் சொல்லியாச்சு. எல்லாம் சொல்லிட்டீங்க. ஏதாவது இருந்தால் வாட்ஸ்அப்பில் அனுப்புங்க. நான் அனுப்புகிறேன், வாட்ஸ்அப்பில் அனுப்புகிறேன் மேடம். சேம் நம்பர். ఓకే, సో అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సూర్య గారితో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మనకి అతి త్వరలోనే మన ముందుకు తీసుకురాబోతున్న లక్కీ భాస్కర్ సార్ తొలి ప్రేమ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఎస్ఆర్ ప్రభు గారు ఇక్కడ లేరు, అండ్ బట్ నాకు నిన్న వచ్చేసి ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఐ నో లాస్ట్ మినిట్ ప్రెషర్స్ ఎలా ఉంటాయో ప్రొడ్యూసర్స్కి అంతా నేను చూస్తూ ఉంటాను. సో సార్ మీరు ఇక్కడ లేరు, బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సాయి అభయంకర్ ఇక్కడ లేడు, హీ మస్ట్ బి రియలీ టైర్డ్. సో తనకు కూడా ఆల్ ద బెస్ట్
కరుపు / వీరభద్రుడు అండ్ ఫర్ హిస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ త్రిష గారు కూడా ఇక్కడ లేరు, అండ్ ఆవిడకి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఐ విష్ గుడ్ లక్ ఫర్ హర్ నెక్స్ట్ ఫిల్మ్స్ ఆల్సో. అండ్ సారీ, నాకు ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కితే నాకు కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఓకే, సో మనందరికీ మన తాతగారు లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర వచ్చేసి గ్రామ రక్షకుడు ఒక దేవుడు ఉంటాడు, వీరభద్రుడు. కరుపు కూడా అదే, కరుపు స్వామి అంటే అక్కడ తమిళనాడులో వాళ్ళ గ్రామ దేవత, గ్రామ రక్షకుడు. అలాంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో వచ్చేసి కొంచెం సోషల్ యాంగిల్ మిక్స్ చేసి ఆర్జే బాలాజీ గారు ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమా వచ్చేసి అన్ని స్టేట్స్లోనూ, లెట్ ఇట్ బి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ప్రతి చోట వచ్చేసి ఇది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. గాడ్ విల్ ఆల్వేస్ బీ కైండ్. అండ్ సార్, యువర్ జర్నీ వాజ్ రియలీ గ్రేట్. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక ఆర్జేగా మొదలయ్యి యాక్టర్గా తీసుకోవడం, సీరియస్గా తీసుకోవడం ఇంపాసిబుల్, బట్ యూ కన్విన్స్ దెమ్. దెన్ యాక్టర్గా అయిన తర్వాత ఒక డైరెక్టర్గా కన్విన్స్ చేయడం చాలా కష్టం. అగైన్ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ మూకుటమ్మన్, అమ్మోర్ తల్లి అని ఒక మంచి సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టారు. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి కరుపు స్వామి, కరుపు అండ్ వీరభద్రుడు. ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ బ్రేక్స్ ద ప్రీవియస్ రికార్డ్స్ ఆఫ్ సూర్య సార్. నిజంగా విత్ హార్ట్ అండ్ సోల్ నిజంగా చెప్తున్నాను, ఐ విష్ దిస్ ఫిల్మ్ రియలీ డస్ మిరాక్యులస్ నెంబర్స్. అండ్ సార్ కార్తీ సార్, నిజంగా ఈరోజు మీమ్ వరల్డ్లో ఎవడరా మీరంతా కావచ్చు, ఇలాంటిదేదో జరుగుతుందని ముందే మాకు చెప్పాలి కదా, ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అనే మాటలు చూడండి సార్. సార్, మీరు ఒక తమిళ వేదిక మీద ఒకటి అన్నారు, ఏంటి మీకు తెలుగు ఆడియన్స్ మీద అంత ప్రత్యేక అభిమానం అంటే ఒక మాట అన్నారు. తెలుగునాడు వచ్చేసి నాకు అత్తలాంటిదని, మేనత్త లాంటిదని. నిజంగా సార్ చెప్తున్నాను, యు ఆర్ ఆర్ సన్స్ ఆఫ్ దిస్ సాయిల్. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే పీపుల్ ఓన్ యూ లైక్ దేర్ ఓన్. ఈరోజు సూర్య సార్ అంటే ఒక అన్న, కార్తీ సార్ అంటే ఒక అన్న. ఈరోజు మీ ఇద్దరు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతాయి. తమిళనాడుకి ఎంత పండగ జరుగుద్దో ఇక్కడ కూడా అంతే పండగలా రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు రేపు 14th వచ్చిన రాబోయే సినిమా గురించి మీరు అది చూస్తారు. ద కైండ్ ఆఫ్ ఓపెనింగ్ తెలుగు ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు గివ్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. సార్, సూర్య సార్, మీ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అవుతుంది. ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ హంబుల్ హ్యూమన్ బీయింగ్. నేను మీతో వచ్చేసి ఐ వర్క్ విత్ యూ ఫర్ అరౌండ్ 90 days అండ్ ఎవ్రీ డే ఇట్ వాజ్ అ లర్నింగ్ హౌ టు బీ హంబుల్. ఒక బుక్ రాయొచ్చు సార్, సీరియస్లీ. వీఆర్ నాట్ జస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ యాక్టింగ్ సార్, బట్ ఫర్ యువర్ హంబుల్నెస్ అండ్ యువర్ హార్ట్ సార్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ సోషల్ వర్క్ దట్ యూ డూ అండ్ యూ డోంట్ స్పీక్ మచ్ ఆఫ్ ఇట్. నిజంగా మనం అందరం చాలా నేర్చుకోవాలి. ఈరోజు వచ్చేసి ఇమీడియట్గా మనం 100 రూపాయలు సంపాదించుకోగానే ఆ 100 రూపాయలతో మనం ఇప్పుడు ఏం కొనాలి, లేకపోతే ఎక్కడ తినాలి, లేకపోతే ఏ సినిమాకి వెళ్ళాలని ఆలోచిస్తాం. సూర్య సార్ ఆ 100 సంపాదించగానే దాంట్లో ఒక భాగం పక్కన పెట్టేసి దీనివల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుందని ఆలోచిస్తారు. అది ఆయన సంపాదించలేదు అనుకుంటారు. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు వచ్చేసి వీరభద్రుడు లాంటి ఒక సినిమాతో వస్తున్నారంటే నిజంగా చెప్తున్నాను, దిస్ ఫిల్మ్ షుడ్ డూ వెల్ ఫర్ హిస్ ఫర్ ద గ్రేట్ సోల్ హీ ఈస్, అండ్ నిజంగా ఆయన స్పిరిట్కి. అండ్ అందుకే చెప్తున్నాను, ఈ సినిమా ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ డస్ గ్రేట్ వండర్స్. అండ్ అంతకుమించి నేను మాట్లాడలేను, సారీ. విశ్వనాథన్ సన్స్ ఇద్దాం గురు, ఒక 50 రోజులు గ్యాప్ ఇద్దాం. ఏది సరే, నీకేం గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ తీసుకో తమ్ముడు. నేను 100% చెప్తున్నాను, కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం, గట్టికి కొడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. మీరు అలాగే ప్లాన్ చేస్తారని మాకు తెలుసు, ఎందుకంటే మీరు అది వరకు తీసినటువంటి సినిమాలు అన్నీ కూడా గట్టిగా సూపర్ డూపర్ హిట్లే కొట్టారు. కాబట్టి వెయిటింగ్ ఫర్ విశ్వనాథ్ అండ్ సన్స్. అండ్ అలాగే మనకి యుగానికొకడు సినిమాతో మనందరికీ దగ్గరైన హీరో
ఆవారా, ఖైదీ, ఊపిరి సినిమాలతో మన తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి హీరో. సింప్లిసిటీ ప్లస్ ఇంటెన్సిటీ కలిపితే మా కార్తీ గారు. ఇన్వైటింగ్ కార్తీ గారు, ద ఢిల్లీ ఆన్ స్టేజ్ ప్లీజ్. కార్తీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎవర్రా మీరంతా? I love you so much. Thank you for all this love. Very good evening to the crew of Veerabhadrudu. Venki, hi Venki, Shastri garu, namaskaram. Balaji, Supriya garu. So happy to be here. Actually, నాకు షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ రోలక్స్ ఉన్నారని చెప్పారు. హాయ్ చెప్దామని వచ్చాను. సో ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఈవెంట్. బట్ ఈ సినిమా ఫస్ట్ నేను ఫోటో చూసేది ఆ కత్తితో చుట్టతో ఆ ఫోటో చూసాక ఐ వాస్ సో అమేజ్డ్. ఆ ఫస్ట్ లుక్కే నాకు అంత నచ్చింది. సో థ్యాంక్ యూ Balaji for that particular look with Anna. I just loved that, the way you portrayed him in this film. ఇదొక మాస్ మసాలా ఫిల్మ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కూడా చెప్పవచ్చు. బట్ ఇట్ విల్ బీ వెరీ వెరీ hilarious too because of Balaji, the way he can crack humor in unexpected situations. It's going to be a real entertainer for all of us. And ముఖ్యంగా విష్ణు విజువల్స్ కానీ. అండ్ when Sai Abhiyankar came into the film, I was wondering, ఇది మొత్తం జెన్జీ క్రౌడ్, ఇది ఎలా ఒక మాస్ సినిమాకి మ్యూజిక్ ఈజ్ గోన్ గివ్ అ మ్యూజిక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బట్ ద ఫస్ట్ గాడ్ మోడ్ సాంగ్ అదిరిపోయింది. ఆ వర్డ్ కాయినింగ్ అనే బీస్ట్ మోడ్ నాకు తెలుసు, కానీ గాడ్ మోడ్ అనేది ఒక కొత్త పదం. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫస్ట్ సాంగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ అదర్ సాంగ్ వాజ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. సో హీ గేవ్ అ గ్రేట్ ఆల్బమ్ ఫర్ దిస్ ఫిల్మ్ విచ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అ బిగ్ హిట్. ఆ తర్వాత అన్నయ్యది కొంచెం సాంగ్స్, కొంచెం షార్ట్స్ కూడా నేను చూశాను. I think nobody else can carry this kind of a role in God mode. అన్నయ్య మాత్రమే చేయగలం. మాస్, అది అబ్సల్యూట్ మాస్. నేను అదే అన్నయ్య గురించి ఆలోచించి నాకు బాహుబలి గుర్తొస్తుంది. ప్రభాస్ మొత్తం శివలింగం తీసుకెళ్ళిపోతున్నారు కదా, అలా ఎంత పెద్ద వెయిట్ ఇచ్చినా అన్నయ్య మోసేయగలం. Nobody else can do that kind of parts. The way he comes and that aura that he carries is superb. I'm really looking forward to this film. నేను తెలుగులో చూడబోతున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. So I'm going to see the Telugu version ఇక్కడ. And I'm so thrilled to watch this film in theatre because ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి. బాలాజీ చెప్పినట్టు ఇది ఇంటర్నెట్ కోసం కాదు, థియేటర్లో మీలాంటి పీపుల్ హూ జస్ట్ సెలబ్రేట్ సినిమా, ఫర్ ఆల్ ఆఫ్ us. I'm so looking forward to that. And I'm really wishing and praying that this film becomes a big hit. Like how Venki spoke with all his heart, I'm just looking forward to this film and let it become a big hit. And Venki, I'm looking forward to your film. ఆ ట్రైలర్లో మళ్ళీ గజని సూర్య చూసినట్టు ఉంది అది. So thank you for bringing that Anna for all of us. And Suma garu, మీ aura వేరే లెవెల్ అండి. Thank you for always making every event so special. And thank you so much. ఆ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. I think all of them did a great job. And sorry, చూద్దాం త్వరలో చేద్దాం. And thank you for all the love and for all of you coming here and supporting this film. And thank you so much. Thank you. Thank you so much, Karthi garu, and looking forward to your film too. Thank you. అండ్ ఎస్, తెర మీద హీరోగా అందరూ ఆరాధించడం మాత్రమే కాదు, తెర ముందు కూడా ఆరాధించేటువంటి ద మ్యాన్ విత్ ద గోల్డెన్ హార్ట్, నన్ అదర్ దాన్ ఆర్ హీరో సూర్య గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూద్దాము. లెట్స్ హావ్ అ మ్యాషప్ వీడియో ప్లీజ్.
ప్రతి పాత్రలోనూ పర్ఫెక్షన్, ప్రతి పర్ఫార్మెన్స్లోనూ డెడికేషన్. ద మ్యాన్ విత్ ఫైర్ ఇన్ హిస్ ఐస్ అండ్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్, ద వన్ సూర్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వీరభద్రుడిగా మనకి మే 14వ తారీఖున కనిపించబోతున్న మా సూర్య గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ద హోల్ ఆఫ్ టాలీవుడ్ అండ్ ఇండియన్ సినిమా. సూర్య గారు ఇస్ హియర్. నా తెలుగు ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? Every time I come here, I feel like I'm truly blessed. I always see the purest form of love. Always when I'm here, when I touch down and I come to Hyderabad. And it's been 28 years. And that has never changed for me. Thank you for making me feel so blessed. I'm really grateful for all this unconditional love. నాకు తెలుగు అంత బాగా తెలియదు, తెలియకపోవచ్చు, కానీ తెలుగు వాళ్ళ మనస్సు బాగా తెలుసు. So, this has been a long time challenge for me to master my Telugu. But Venki, our film, we are going to make it more perfect. So, this has been a beautiful journey. I had to start with Supriya Garu. Even before Kaka Kaka, even before Gajini, we have a beautiful friendship. I think to join hands with Annapurna Studios is a big honor for us. Really honored to join hands. And thank you for this beautiful promotion and the release for our film here. I hope everybody sees lots of happiness, lots of peace, a lot of satisfaction with this film. And Raki, thank you for all the love. You've always been giving a lot of support, a lot of love. And first, content, Telugu content, when it comes, I always call you and ask you, how you feel and how you liked it. And you've always given me a lot of good feedback. So I'm hoping the same happens in this film, and hoping everybody loves it in the theaters. And Shastri Garu and Shyam Garu, thank you so much for all the love. And everybody's saying the music and the sounding is even more better and even more beautiful in Telugu. It means a lot. So, our film with our director, R.J. Balaji Garu. I call him director always. I have a lot of respect for his journey. The way you saw it on screen, I really respect his journey. I always say I can be only one person in a lifetime. I can be passionate to one profession, and I try to master it and try to be decent in that. But he has been multi-talented, been an RJ, been a commentator for IPL for the last 20 years. He's been this actor. He's tried writing and been a director. And he's an amazing friend, an amazing dad, an amazing, a team leader also. So I really liked spending time with him.
he always gets it right. Because of his true emotion, he gets it right. Be it his laughter, be it emotion, he is very sincere and very, very honest. In fact, in the last few years, we immediately said, okay, let's go ahead with this film in the first half an hour of the meeting. Something about the meeting, I think Veerabhadra garu was, I think Karupasamy was there in the room is what I keep telling him. We all manifest. I really want to share this. Wherever there is faith, wherever there is hope, magic happens. So he believes in that. I'm a God-fearing person, but only when there is crisis, I go to the temple. Only when there is real problem, I go, Swami, kapathu, edavadhu pannu nu solluven. But R.J. Balaji, in his everyday life, every moment, every decision making, every time, he's always having this hotline connected with God. He's always talking to him. He's always communicating with him. He's always in touch with him. And every decision, he truly believes in that and he makes. So his core emotion is very, very sincere and very, very honest when it comes to God-fearing things. So I think this script is in the right hands. And that's how he's making justice. That's how he's making it look more sincere. But again, I promise you, first half will be a nice emotional courtroom drama. Kani second half, full theatrical moments, full mass masala moments, full humor, full fun will be there. And that's the promise I think we can give you before the movie's release. This is a May 14th release. I really enjoyed working in this film. Quickly, I have to thank my technicians because it was a joint effort. R.J. Balaji and G.K. Vishnu, I think they made me look a little different from my recent films. They purposely took a lot of love, admiration, and a lot of care to make this look this way. So my honest and sincere thanks to R.J. Balaji and G.K. Vishnu for making all the effort and showing me this way. With Trisha, after 23 years, we are making this film, and it was lovely working with her. And again, we have Indran sir, who's a fantastic actor from Malayalam industry, and we have great actors making this whole world more believable. Vikram Garu, thank you so much for all the lovely action sequences. Enjoyed working with you, sir. And Shobhi Master. We had a great team to make this film look very, very special. So everybody's honest and sincere effort is definitely there. And this promotion again made me feel very, very good. This presentation also was like a script. So thank you to the entire team for, again, making all of us recollect our memories. R.J. Balaji's presentation was very special. My presentation was very, very special. So promising you another good entertainer on May 14th. And like Venki said, very soon we'll be coming with Vishwanathan and Sons. And yeah, as always, మీ ఆశీస్సులు కావాలి, మీ ప్రేమ కావాలి. And yes, thank you for not making us feel like guests, and we'll always be the adopted sons. Me and my brother will always stay true, and will always be thankful. My love to all of you for taking time and coming here. My love and respects to all the media people here, to all the photographers and journalists this evening. Need your support, need your love for May 14th. Can you understand? Dialogue. We'll meet soon with more interactions. But thank you so much for the love. Thank you for coming. Please take care. Paathu veetuku ponga. Jagrataga. అండ్ సూర్య గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ కార్తీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి మనము ఆన్ స్టేజ్ చూద్దాము. రోలెక్స్ అండ్ ఢిల్లీ పక్క పక్కన ఉంటే ఎలా ఉంటుందో త్వరలోనే స్క్రీన్ మీద కూడా చూడాలనుకుంటున్నాము.
అలాగే మనకి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సుప్రియ గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. ఆర్ ప్రొడ్యూసర్ ఆఫ్ డెకాయిట్ సుప్రియ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అండ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారు, ఆర్ ఫైట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, రామజోగే శాస్త్రి గారు, రాకేంద్ర మౌళి గారు, వెంకీ అట్లూరి గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మధు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Today's event is organized by ACTC Events, supported by We Take It Live, and also in association with UB Media Entertainment at your doorstep. Our PROs are Vamsi Shekhar Garu to please come on stage. And music is on Think Music. Any representatives from Think Music to please come on stage. And మనకి వీరభద్రుడు, the ticket please. సుప్రియ గారు ఒక్కసారి. ఎస్, మే 14వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి మన సూర్య గారు, త్రిష గారి వీరభద్రుడు చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అండ్ ఆర్జే బాలాజీ గారు, సాయి అభయంకర్ అండ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ వీరభద్రుడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఫ్యాన్స్. గుడ్ నైట్ అండ్ బై బై.